గోదావరి జిల్లా పి గన్నవరం ఐనవిల్లి మండలంలో స్వయంభూటిగా వెలిసిన వరసిద్ధ వినాయకుడిగా ఆలయ అధికారులు ప్రత్యేక అభిషేకాలు పూజలు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేశామన్న ఆలయ ప్రధాన అర్చకులు వినాయకరావుతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. వక్రతుండ మహాకాయ కోటీశ్వరి సభప్రభ నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నాలన్నీ తొలగించే గణనాథుడికి ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఐనవిల్లి టెంపుల్లో విశేషమైన పూజలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు గుడికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు మాట్లాడి మన నిమిషాలు చెప్పండి. భక్తులకు ఏ విధంగా శ్రీ గణేశ ఆది గణపతి ఐనవిల్లి గణపతి వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు యమండలకి ఉండాలని చెప్పి ఈ క్షేత్రం ద్రాక్షారామంలో దక్ష యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం పాడైపోయిందండి. తర్వాత దక్ష ప్రజాపతి యజ్ఞం పూజ చేయడం వినాయకుడు పూజ చేయాలి కాబట్టి అరణ్యంలో దక్ష ఇప్పటికే స్వామివారు దక్షిణగా స్వయంభూగా దక్ష స్వామిని పూజించారట. స్వామివారు వరం ఇచ్చారు. వరసిద్ధి వినాయకుడు స్వామివారి తర్వాత స్వామివారికి ఎవరైతే ముగ్గురు కొట్టుకుంటారో ప్రత్యామ్నాయంగా కొబ్బరికాయలు కొట్టుకుంటారు. అందుకే రెండో పేరు ఏంటంటే నారికాల స్వామి స్వామివారి వేళ 7వ తారీఖు నెల గణపతి నవరాత్రులు ఆరంభం ప్రథమ రోజున ఈ రోజుని పొద్దు నుంచి కూడా విశేషంగా వచ్చి దర్శించిన వెళ్తున్నారు. ఉదయాన్ని స్వామివారికి అభిషేకాలు జరిగాయి. ఇప్పుడు 10 గంటలకు మొదలుపెట్టుకుని స్వామివారికి విఘ్నేశ్వర పూజతో ఆరంభమయ్యి మహాన్యాసము స్వామివారికి శ్రీరుద్రాభిషేకం పట్ల శ్రీరుద్రాభిషేకం భక్తులు కట్టినటువంటి డబ్బులతో అంటే ఎకరంతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తర్వాత స్వామివారికి లక్షకరికి తర్వాత స్వామివారికి పూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారికి నీరాధన ఎవరైతే ఈ 9 రోజులు కూడా నిష్టగా నియమనిష్టాలతో ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఇలాంటి క్షేత్రంలో అయితే ఇంకా విశిష్టం ఉందండి. ఈ క్షేత్రంలో 9 రోజులు కనుక స్వామివారిని దర్శించి ఆయన పూజలు చేయడం కానీ అభిషేకాలు చేయడం కానీ చేసుకుంటే కనుక విశేషం ఫలితం ఉంటుందండి. ఏవైతే కష్టాలు ఉన్నాయో కష్టాలను తొలగి సర్వ సౌఖ్యాలు అందిస్తారు. సర్వేజన సుఖంగా సమస్త సన్మంగళానికి ఈ 9 రోజులకు సంబంధించి అంటే భక్తులకి ఏ విధంగా అంటే భక్తులు ఏ విధంగా పూజించే అలాగే టెంపుల్లో ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా అంటే స్వామివారికి అభిషేకం ఉంటాయి. అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం 3 ఉంటాయి. అది కాకుండా ఎవరైతే కొత్తగా వాహనం కొన్నారో ఏదైనా సరే ఆ వాహనం ఖచ్చితంగా స్వామివారి సన్నిధి తీసుకుని పూజ చేస్తూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో లక్ష్మీ గణపతి హోమం ప్రతి నిత్యం జరుగుతుందని అది చేయించుకోవడం వల్ల ఎవరైతే ఈజీ బాధతో బాధపడుతున్నారో ఈజీ బాధతో తొలగి సర్వ సౌకర్యాలు ఉంటారు. సరే మీరు అడిగారు ప్రతి నిత్యం అభిషేకాలు ఉంటాయి స్వామివారికి. అందులో 9 రోజుల విశేషం ఏమిటి అంటే లక్ష దూరవార్చన లక్ష్మీ గణపతి హోమం అలాగే స్వామివారికి మాడాబీజ సేవ అని చెప్పి ప్రతి నిత్యం సాయంకాలం జరుగుతుంది. అయితే స్వామివారికి హారతలు ఇస్తారు. అప్పుడు ఆ హారతలు కూడా వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. 9 రోజులు ఇదండి. కూడా అభిషేకాలు ఇది ఐనవిల్లి టెంపుల్లో జరిగేటువంటి పూజలతో పాటు ఈ 9 రోజులు జరిగే పూజలు విశేషమైన ఉంటుందని స్థానికంగా ఉన్న ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఉన్న ప్రజలు విఘ్నేశ్వరుని దర్శించుకునేందుకు ఐనవిల్లి టెంపుల్కి వస్తారని తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీనితో కిషోర్ 9 టీవీ.